గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక. మోడీని దించేద్దాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. ప్రియాంక గాంధీ దేశం కోసం మోడీ చేసిందేంది? కన్నీళ్లు కార్చడం తప్ప ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నాడు. సంపదనంతా అదానీ అంబానీ చేతుల్లో పెట్టిండు. అప్పులకు వడ్డీ కట్టలేక రైతులు చనిపోతున్నా పట్టించుకోలేక మా మేనిఫెస్టో అంటే మోడీకి భయం. రాష్ట్రంలో ఆర్ఆర్ రేవంత్ రెడ్డిని గెలిపించారు. దేశంలో మరో రాహుల్ను గెలిపించండి. తాండూరు కామారెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రసంగం. ఈ విధంగా మోడీని దించేద్దామన్నట్టుగా ఆయన నిన్న చివరి రోజున ఎన్నికల ప్రచారంలో చివరి రోజు భాగంగా ప్రియాంక గాంధీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ బహిరంగ ప్రచారంలో భాగంగా పాల్గొని మాట్లాడడం జరిగింది. ఈ విధంగా ఈసారి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని గెలిపించారు ఆర్ఆర్ అని. అదేవిధంగా కేంద్రంలో రాహుల్ని గెలిపించండి ఈసారి అన్నట్టుగా ఇక్కడ ప్రజలకు అభివాదం చేస్తుంది. ఇక్కడ మా మేనిఫెస్టో అంటే మోడీకి భయం. ఈ విధంగా మోడీ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు అభివృద్ధి. ఆయన అబద్ధపు దేశం కోసం మోడీ చేసిందేం లేదు, కన్నీళ్లు కార్చడం తప్ప. ప్రజల మధ్య విద్వేషాలు కొట్టుతున్నాడు. సంపదనంతా అదానీ అంబానీకి దోచిపెడుతున్నాడు అని ఇక్కడ ఈ విధంగా మాట్లాడుతుంది ప్రియాంక గాంధీ. అప్పులకు వడ్డీ కట్టలేక రైతులు చనిపోతున్నా పట్టించుకోలేక మా మేనిఫెస్టో అంటే మోడీకి భయం. రాష్ట్రంలో ఆర్ఆర్ రేవంత్ రెడ్డిని గెలిపించారు. దేశంలో ఈసారి తప్పకుండా రాహుల్ని గెలిపించండి అన్నట్టుగా ఆమె తాండూరు కామారెడ్డి ఎన్నికల ప్రచారంలో మాట్లాడడం జరిగింది. ప్రజల మధ్య బీజేపీ చిచ్చు, విద్వేషాలు రెచ్చగొడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మోడీకి ఎన్నికలప్పుడే ధర్మం జాతీయత గుర్తుకొస్తాయి. బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ల రద్దు. ఇవి రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దే ఎన్నికలు. మోడీ పరివార్ను సాగనంపుదాం, రాహుల్ పరివార్ను గెలిపిద్దాం. రైతు భరోసా ఇచ్చినాం, కేసీఆర్ ముక్కు నేలకు రాయాలి. పటాన్చేరు తాండూరు కామారెడ్డి ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యలు. ఈ విధంగా ప్రజల మధ్య బీజేపీ చిచ్చు పెడుతుంది, ఉద్దేశాలు రెచ్చగొడుతున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. బీజేపీ మోడీకి ఎన్నికలప్పుడే ధర్మం జాతీయత గుర్తుకొస్తాయి. మోడీకి ఎన్నికలప్పుడే ధర్మం జాతీయత గుర్తుకొస్తాయి అన్నట్టుగా మోడీని ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడారు. బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేస్తుందని ఇక్కడ బీజేపీని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డి. ఇవి రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దే ఎన్నికలు, ఆలోచించి ఓటేయాలన్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. మోడీ పరివార్ను సాగనంపుదాం, రాహుల్ను గెలిపిద్దాం అన్నట్టుగా ఇక్కడ మోడీ పరివార్ను సాగనంపుదాం, రాహుల్ పరివార్ను గెలిపిద్దాం అన్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. రైతు భరోసా ఇచ్చినాం, కేసీఆర్ ముక్కు నేలకు రాయాలన్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడారు ప్రచారంలో. ప్రధాని రేసులో ఉన్న మాకు 12 నుంచి 14 సీట్లు వస్తాయి కేసీఆర్. బీజేపీకి 1 లేదా 0 సీట్లే. కేంద్రంలో రాబోయేది ప్రాంతీయ పార్టీల కూటమే. ప్రధాని రేసులో ఉన్న మాకు 12 నుంచి 14 సీట్లు వస్తాయని ఇక్కడ కేసీఆర్ మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలిచేది బీఆర్ఎస్ పార్టీ అని ఇక్కడ ధీమా వ్యక్తం చేస్తున్నారు కేసీఆర్. బీజేపీకి 1 లేదా 0 సీట్లే వచ్చేది అన్నట్టుగా ప్రాంతీయ పార్టీల కూటమే కేంద్రంలో వచ్చేది, ఈసారి ప్రధాని అభ్యర్థిలో ఉంటా అన్నట్టుగా ఇక్కడ కేసీఆర్ మాట్లాడారు. రాధాకిషన్ రావు ఎవరో నాకు తెలియదు, ఫోన్ ట్యాపింగ్ ఉత్తి ట్రాష్. ఇక్కడ రాధాకిషన్ రావు అంట ఉత్త ట్రాష్ అంటారు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలకంగా ఉన్న వ్యవహారంలో ఆయన కీలకంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉంటే దాన్ని అంతా ఉత్తదే కాంగ్రెస్ క్రియేట్ చేసింది. అసలు రాధాకిషన్ రావు అంటే ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా ఇక్కడ కేసీఆర్ మాట్లాడుతున్నారు. మరి ఎక్కడోడు అక్కడ పండుకుంటే ఒక్కడనే పోరాడి తెలంగాణ తెచ్చిన, ఎక్కడోడు అక్కడ వండుకుంటే ఒక్కడనే పోరాడి తెలంగాణ తెచ్చిన అని కేసీఆర్ చేస్తున్నారు. నేను ముఖ్యంగా పోరాడి తెలంగాణ రాష్ట్రానికి సాధించిన అని ఇక్కడ కేసీఆర్ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ నుంచి 30 మంది మా పార్టీలోకి వస్తామంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి 30 మంది ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వస్తున్నారంటున్నారు అని ఇక్కడ మరి సీఎం రేవంత్ కేసీఆర్ మాట్లాడుతున్నారు. 30 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వస్తున్నారని మరి ఇక్కడ మరోసారి మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ను తిరిగి టీఆర్ఎస్గా మార్చే ప్రసక్తే లేదని వెల్లడి. బీఆర్ఎస్ను తిరిగి టీఆర్ఎస్గా మారుస్తారని వస్తున్న ఊహాగానాలకు ఈయన క్లారిటీ ఇచ్చిండు. టీఆర్ఎస్ పార్టీ ఇంకా బీఆర్ఎస్ పార్టీగానే కొనసాగుతుంది, టీఆర్ఎస్గా మార్చే ప్రసక్తే లేదన్నట్టుగా ఇక్కడ కేసీఆర్ మాట్లాడారు. మాకు 400 సీట్లు పక్కా, తెలంగాణలో 10కి పైగా గెలుస్తాం అమిత్ షా. ఇక్కడ మాకు 400 సీట్లు పక్కా దేశవ్యాప్తంగా అని అమిత్ షా ఇక్కడ నిన్న తెలంగాణ రాష్ట్రంలో ప్రచారంలో భాగంగా చివరి రోజున ప్రచారంలో
రోజు భాగంగా ఆయన మాట్లాడారు. ఇక్కడ 400 సీట్లు పక్కా గెలుస్తున్నాం దేశవ్యాప్తంగా, మాదే అధికారం అన్నట్టుగా, తెలంగాణలో మాత్రం 10 సీట్ల పైగా గెలుస్తామన్నగా ఎంపీ అభ్యర్థులు గెలుస్తారన్నట్టుగా అమిత్ షా మాట్లాడారు. ముస్లిం రిజర్వేషన్లు మాత్రమే రద్దు చేస్తాం, రిజర్వేషన్లు మాత్రమే రద్దు చేస్తాం, మిగతా అన్నీ అలాగే ఉంటాయి యాజ్ ఇట్ ఈజ్ అన్నట్టుగా ఇక్కడ మాట్లాడారు. నా వీడియోను ఎడిట్ చేసి కాంగ్రెస్ దుష్ప్రచారం, ఈ విధంగా అమిత్ షా ఫేక్ వీడియో క్రియేట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేసింది అన్నట్టుగా ఇక్కడ అమిత్ షా కాంగ్రెస్ ఫేక్ వీడియోని ఉద్దేశించి మాట్లాడారు. దేశాన్ని ఉత్తర దక్షిణ భారత్గా విడగొట్టేందుకు ఆ పార్టీ కుట్ర చేస్తున్నది, దేశాన్ని ఉత్తర దక్షిణ భారత్గా విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా కాంగ్రెస్ను ఉద్దేశించి అమిత్ షా మాట్లాడారు. 2 భాగాలుగా విభజించే ప్రయత్నం నడుస్తుంది, దేశాన్ని ఆ పార్టీ కుట్ర చేస్తున్నదని కాంగ్రెస్ను ఉద్దేశించి మాట్లాడారు. రాహుల్ను ఎన్నిసార్లు లాంచ్ చేసినా విఫలమేనని కామెంటు. రాహుల్ను ఎన్నిసార్లు ఎన్నికలు ప్రవేశపెట్టినా ఆయన విఫలమే పొందుతారు, ప్రధాని కాలేడు, ఈసారి ఓటమే చవి చూస్తుంది కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా అక్కడ రాహుల్ను ఉద్దేశించి అమిత్ షా మాట్లాడారు. ముఖ్యంగా రేపు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి, ప్రైవేట్ కంపెనీలకు సీఈఓ వికాస్ రాజ్ ఆదేశాలు. ఈ విధంగా రేపు దేశవ్యాప్తంగా ఎలక్షన్ల కారణంగా ఇక్కడ సీఈఓ వికాస్ రాజ్ ప్రైవేట్ కంపెనీలను ఉద్దేశించి ముఖ్యంగా రేపు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలన్నట్టుగా ఇక్కడ ఆయన ముఖ్యంగా తెలియజేశారు. 13 అసెంబ్లీ సెగ్మెంట్లు మినహా రాష్ట్రం అంతా సాయంత్రం 6 దాకా పోలింగ్. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్. ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో నో యాడ్స్, నో స్పీచెస్. నేడు రేపు వైన్స్ బంద్. నిజంగా ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో నో స్పీచ్, నో యాడ్స్ అన్నట్టుగా ఇక్కడ యూట్యూబ్ ఛానళ్ళు, వివిధ సోషల్ మీడియాను ఉద్దేశించి ఆయన మాట్లాడడం జరిగింది. ఎలక్ట్రానిక్ మీడియా కూడా నేడు రేపు వైన్సులు బంద్. అదేవిధంగా 144 రాష్ట్రం అంతా 144 సెక్షన్ విధిస్తారంట. 13 అసెంబ్లీ సెగ్మెంట్లు మినహా రాష్ట్రం అంతా సాయంత్రం 6 దాకా పోలింగ్. వికాస్ రాజు తెలియజేశారు. ఓటేసేందుకు ఊరి బాట. హైదరాబాద్ నుంచి 22 లక్షల మంది వెళ్లారని అంచనా. టోల్ ప్లాజాల వద్ద బారులు తీరిన వాహనాలు. ఇటు రాష్ట్రంలోని జిల్లాలు, అటు ఏపీకి ఓటర్ల పయనం. 7,000 స్పెషల్ బస్సులు వేసిన టీఎస్ఆర్టీసీ. 400కు పైగా ఏపీ బస్సుల్లో అడ్వాన్స్ బుకింగ్స్. 5-6 స్పెషల్ ట్రైన్లు నడుపుతున్న రైల్వే శాఖ. ఈ విధంగా ఓటేసేందుకు ఊరిబాట పట్టారు. హైదరాబాద్ నుంచి 22 లక్షల మంది వెళ్ళారని అంచనా. ఓటేసేందుకు అందరూ ఊరిబాట పట్టారు. హైదరాబాద్ నుంచి 22 లక్షల మంది ఊరిబాట పట్టారు అన్నట్టుగా ఇక్కడ అంచనా వేసింది. ఇక్కడ అంచనాలు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఏపీలో ఎలక్షన్లు, అక్కడ ముఖ్యంగా అసెంబ్లీ ఎలక్షన్లు, సీఎం ఎన్నుకునే ఎలక్షన్లు, అదేవిధంగా ఎంపీ ఎలక్షన్లు 2 ఉన్నాయి అక్కడ. మన తెలంగాణలో కూడా ఎలక్షన్ కాబట్టి ఈ ప్రజలంతా హైదరాబాద్లో జాబు వివిధ పనుల మీద వచ్చిన వాళ్ళంతా మళ్ళీ ఓటేసేందుకు ఊరిబాట పట్టారు అన్నట్టుగా ఇక్కడ చాలామంది 22 లక్షల మంది మళ్ళీ ఊరికి వెళ్తున్నారు. ఇక్కడ బస్సులు, ట్రైన్లు అన్నీ ఎక్కువ కేటాయించినా కూడా అన్నీ ఫుల్ అయిపోయినాయి అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. మైకులు బంద్. ముగిసిన లోక్సభ ఎన్నికల ప్రచారం. రాష్ట్రంలోని 17 సీట్లకు రేపు పోలింగ్. సుడిగాలి పర్యటనలు చేసిన మోడీ, అమిత్ షా, రాహుల్, ప్రియాంక, రేవంత్, కేసీఆర్. ఈ విధంగా శనివారం సాయంత్రం నుంచి పోలింగ్ ముగిసిన వరకు వైన్స్ బంద్ కారణంగా హైదరాబాద్లోని వైన్ షాప్ వద్ద రద్దీ. ఈ విధంగా ఈరోజు రేపు ఎలక్షన్ కారణంగా వైన్సులు బంద్ కావాలని వైన్స్ షాపుల చోట ఇక్కడ రద్దీ ఏర్పడి నిన్న ఒక ఎగబడి తీసుకున్నట్టుగా ఇక్కడ ముందే తీసి పెట్టుకున్నట్టుగా ఇక్కడ సమాచారం. మైకులు బంద్. ఇక ముగిసిన ఎలక్షన్ ప్రచారం నిన్నటితో ముగిసిన కారణంగా ఇక్కడ ముగిసిన రాష్ట్రంలోని 17 సీట్లకు ఎంపీ సీట్లకు రేపు పోలింగ్. సుడిగాలి పర్యటనలో భాగంగా మోడీ, అమిత్ షా, ప్రియాంక గాంధీ, రాహుల్, కేసీఆర్ ఇక్కడ ముఖ్యంగా సుడిగాలి పర్యటన చేసి అంటే ఎన్నికల ప్రచారంలో ఇక హడావిడిగా కీలక సభల్లో వివిధ ప్రచార సభల్లో మాట్లాడి ఇక్కడ ప్రచారంలో పాల్గొన్నారన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు. ఇక ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.